నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నన్ను పరిశోధించుము. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 26వ కీర్తన. ఇది ఒక అద్భుతమైన కీర్తన. దావీదు కీర్తన. మహా భక్తాగ్రేసరుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన ఏమంటారంటే ప్రార్థనా కీర్తన. A psalm of prayer. A psalm of prayer. ఇది ఒక ప్రార్థన. భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఆ 2వ వచనంలో దావీదు ఏం ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది! నన్ను పరీక్షించుము. టెస్ట్ మీ, టెస్ట్ మీ ఓ లార్డ్. నన్ను పరీక్షించు. తర్వాత అంటున్నాడు, నన్ను పరిశీలించుము. ఎగ్జామిన్ మీ. నన్ను పరిశీలించుము. తర్వాత అంటున్నాడు, నన్ను పరిశోధించుము, పరిశోధించుము. ట్రై మీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఈ ప్రార్థన నీ ప్రార్థన అయ్యిందా? ఎప్పుడైనా ఈ విధమైన ప్రార్థన నీవు చేశావా? నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరింద్రియములను పరిశోధించు,
నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరింద్రియములను పరిశోధించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ అంతరింద్రియములు అనే మాట ఇక్కడ తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే ఎగ్జామిన్ మై మైండ్. మైండ్ అనే మాట ఇంగ్లీష్లో ఎగ్జామిన్ మై హార్ట్ అండ్ మై మైండ్. ఓ లార్డ్, ఎగ్జామిన్ మై హార్ట్ అండ్ మై మైండ్. నా హృదయాన్ని, నా మనసును పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకో. నేను ఎలాంటి వాడినో నీకు అర్థమైపోతుంది. నా హృదయాన్ని, నా అంతరింద్రియాలను ఒక్కసారి నువ్వు పరిశీలిస్తే, ఒక్కసారి పరీక్షిస్తే, ఒక్కసారి పరిశోధిస్తే నేను ఎలాంటి వాడినో నీకు తెలిసిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హార్ట్ అనేది చూచారా? హృదయం, మనస్సు. మానవునిలో ఉన్నటువంటి హృదయం, మానవునిలో ఉన్నటువంటి మనస్సు, వీటి గురించి ఒక భక్తుడు ఏమంటారంటే, మ్యాన్స్ ఇన్నర్ మోస్ట్ సెంటర్ ఆఫ్ కాన్షియస్ లైఫ్. మ్యాన్స్ ఇన్నర్ మోస్ట్ సెంటర్ ఆఫ్ కాన్షియస్ లైఫ్. మానవుని హృదయం అనేది మానవునిలో ఉన్నటువంటి స్వభావాన్ని, మానవుని యొక్క లోపట ఉండేటువంటి ఆలోచనలను తెలియజేసేటువంటివి. దేవుడు మనిషిలో ఈ హృదయాన్ని, ఈ మనసును, అంటే అంతరింద్రియాలను పెట్టాడు. అవి మనుషులకు అర్థం కావు. నా హృదయం ఎవరు అర్థం చేసుకోలేరు. నా మనసు ఎవరికి అర్థం కాదు. అలాగే నీ హృదయం నీ భార్యకు అర్థం కాదు. నీ మనసు, నీ లోపట అంతరింద్రియాలు నీ భార్యకు అర్థం కావు, నీ భర్తకు అర్థం కావు. ఇవి అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి దేవుడు. నీ హృదయాన్ని, నీ మనసును, నీ అంతరింద్రియాలను పరిశీలించగలిగిన, పరిశోధించగలిగిన, పరీక్షించగలిగిన ఒకే ఒక సమర్థుడైన వ్యక్తి దేవుడు మాత్రమే. మీరు పై రూపాన్ని చూడగలరు. మీరు నన్ను చూస్తున్నారు, మీరంతా నన్ను చూస్తున్నారు, నా పై రూపాన్ని చూస్తున్నారు. మీరు అంతకంటే ఏం చూడలేరు. మీరు నా పై రూపాన్ని మాత్రమే చూడగలరు. కానీ దేవుడు నా హృదయాన్ని చూడగలడు, నా మనస్సును చూడగలడు, నా అంతరింద్రియాలను, innermost center of conscious of my life. మా లోపట 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 దాగి ఉన్నటువంటి విషయాలన్నీ దేవుడు చూస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా హృదయాన్ని పరీక్షించు, నా మనస్సును పరిశీలించు, నా అంతరింద్రియాలను పరిశోధించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు.
ఎక్కడైనా నా హృదయానికి, ఎక్కడైనా నా మనస్సుకు, ఎక్కడైనా నా అంతరింద్రియానికి ఏదైనా మలినం అంటిందేమో ఒక్కసారి పరిశీలించు ప్రభువా, ఒక్కసారి పరిశోధించు ప్రభువా, ఒక్కసారి పరీక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడొక్కడే నీ హృదయంతరంగం చూడగలిగిన వాడు. దేవుడొక్కడే నీ మనస్సును, నీ అంతరింద్రియాన్ని పరిశోధించగలిగినటువంటి వాడు దేవుడొక్కడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడడం లేదనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు పరీక్షించేవాడు, పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, ఎవరు తీయలేదా? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునయ్యున్నాడు. నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. అందరి హృదయాలను పరిశోధించువాడు. ఈ అందరిలో నీవున్నావు. ఈ అందరూ అనే మాటలో నీవున్నావు. అందరి హృదయాలను ఆయన పరిశోధించువాడు. అంతేకాకుండా ఆలోచనలన్నిటినీ, నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ సంకల్పాలన్నిటినీ, నువ్వేం చెయ్యాలని తలపెడుతున్నావో ఎరిగిన వాడునయ్యున్నాడు. ఎరిగిన వాడయ్యున్నాడు. కొందరు భర్తలు ఎవరికి ఏం చెప్పకుండా చేస్తూ ఉంటారు. భార్య అడిగినా ఏంటి విషయం అంటే చెప్పడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఆయన ఏ ఉద్దేశం ఏంటో చెప్పడు, చేస్తూ ఉంటాడు. భార్య అర్థం చేసుకోలేదు ఏం చేస్తున్నాడు. అదేవిధంగా కొంతమంది భార్యలు కూడా అలాగే, వాళ్ళు చేసేవి భర్త అర్థం చేసుకోలేడు. వారి ఆలోచనలేంటి, వారి సంకల్పాలేంటి తెలియదు. కానీ ఇక్కడ
దేవుడు నీ సంకల్పాలన్నిటినీ, నీ ఆలోచనలన్నిటినీ ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. అంతేకాదు, నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మన హృదయాలను పరిశీలించే దేవుడు, పరిశీలనగా చూచే దేవుడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. ఎంత స్పష్టంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా పెట్టాడండి. జ్ఞానేంద్రియములను, హృదయమును పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని మన జ్ఞానేంద్రియాలను, మన హృదయాలను పరిశీలించి చూడగలిగినటువంటి వాడు దేవుడే. కీర్తనలు 11:4 చూడండి. కీర్తనలు 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఆయన చూచే దేవుడు, పరిశీలనగా చూచే దేవుడు, హృదయాలను పరీక్షించే దేవుడు, అంతరింద్రియాలను, జ్ఞానేంద్రియాలను పరీక్షించి పరిశోధించే దేవుడు. అంతా తెలుసా? చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచే దేవుడు, చూచి ఊరుకునే దేవుడు కాదు, నిన్ను కాపాడే దేవుడు. చూచే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అందుకనే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను చూడయ్యా, నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరింద్రియాలను పరిశీలించు, నా మనసును పరిశోధించి తెలుసుకో నేనేంటో. మొదటి వచనం చూడండి, 26వ కీర్తన. యెహోవా యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మా ఇంటిగ్రిటీ,
అండ్ మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ. చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుణ్ణై ప్రవర్తించుచున్నాను. అంతేకాదు, నేను నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను. మై ఇంటిగ్రిటీ అండ్ మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ. నీ యందే నా నమ్మకం, నీ యందు నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. కావాలంటే నా హృదయాన్ని పరిశోధించు, కావాలంటే నా హృదయాంతరంగాలను పరిశీలించు, కావాలంటే నా మనసును పరిశోధించు అని ప్రార్థన చేస్తాను. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ దావీదు చేసినటువంటి ఈ ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి. We should grow. నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. దేవునితో చెప్తున్నాడు. నేను మీతో చెప్పొచ్చు నేను చాలా మంచోడినని. మీ అందరికీ నేను చాలా మంచోడిని అని చెప్పుకోవచ్చు. నేను మంచోడిని అని చెప్పుకున్నప్పుడు కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. ఇక్కడ మనుషులతో చెప్పడం లేదు దావీదు, దేవుడితో చెప్తున్నాడు. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. నేను నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంకా నాకు వేరే ఏది లేదు. నో ఆప్షన్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై ఆప్షన్. నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను. కావాలంటే పరీక్షించు, కావాలంటే పరిశీలించు, కావాలంటే నా అంతరింద్రియాలను పరిశోధించు. ఎవరు చేయగలరు ఈ ప్రార్థన? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టెస్టింగ్, టెంప్టింగ్ అనే రెండు మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో. టెస్టింగ్ అండ్ టెంప్టింగ్. టెస్టింగ్ అంటే పరీక్షించుట, టెంప్టింగ్ అంటే శోధించుట. పరీక్షించుట, శోధించుట, ఈ రెండు పదాలు ఉన్నాయి. చాలామంది వీటిని సరిగా అర్థం చేసుకోలేరు. టెస్టింగ్ అండ్ టెంప్టింగ్, పరీక్షించుట, శోధించుట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. సాతానుగాడు ఉన్నాడు చూచారా? సాతానుగాడు ఏం చేస్తాడంటే టెంప్టింగ్, శోధిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుగాడు శోధిస్తాడు, దేవుని బిడ్డలను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. ఈ సాతానుగాడు కుయుక్తి ఏంటంటే, వీడు శోధించేది ఎందుకంటే విశ్వాసులను, దేవుని బిడ్డలను పడగొట్టడానికి శోధిస్తాడు. ఆడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడండి. సాతానుగాడు పని ఏంటంటే తిరుగుతూ ఉండడం.
వాండరింగ్ అండ్ రోరింగ్. ద డ్యూటీ ఆఫ్ సాటన్ ఈజ్ వాండరింగ్ అండ్ రోరింగ్. తిరగడం, అరవడం. వాండరింగ్ అంటే తిరగడం, రోరింగ్ అంటే అరవడం. సాతాను గాడి పని ఏంటంటే ఊరికే పని లేకుండా తిరుగుతూ ఉంటాడు, పని లేకుండా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, ఎవరైతే పని లేకుండా తిరుగుతూ ఉంటారో, పని లేకుండా అరుస్తూ ఉంటారో, వాడు సాతాను అనుచరుడు. వన్ హూ వాండర్స్ అండ్ రోర్స్ వితౌట్ ఎనీ పర్పస్, ఏ ఉద్దేశం లేకుండా ఉట్టిగా తిరుగుతూ తిరుగుతూ అరుస్తూ ఉంటారు చూచారా, అది సాతాను గాని యొక్క క్యారెక్టర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పడగొట్టేదానికి ప్రయత్నమే సాతాను గాడి పని. ఎప్పుడు కూడా వాడు శోధించేది ఎందుకంటే పడగొట్టడం కోసమే. కానీ దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరిశీలన చేస్తాడు. ఎందుకంటే బాగు చేయడం కోసం, నిలబెట్టడం కోసం, నిన్ను నిలబెట్టడం కోసం, విశ్వాసంలో నిన్ను నిలబెట్టడం కోసం, ప్రార్థన జీవితంలో నిన్ను నిలబెట్టడం కోసం, భక్తి జీవితంలో నిన్ను నిలబెట్టడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తుంటాడు, పరిశీలిస్తుంటాడు. మనలను నిలబెట్టుట కొరకు, మనల్ని చక్కగా నిలబడేటట్టుగా చేయడం కోసం. సైతాన్ గాడేమో పడగొట్ట నిలుచున్న మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గాడు యోబును చూచాడు. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. సాతానుకు అర్థమైపోయింది, అమ్మో యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. రెండవది యథార్థవంతుడు, ఏ రైచియస్ పర్సన్. యోబు నీతిమంతుడు. యోబు చెడుతనము లేనటువంటి వాడు. ఏ చెడుతనము ఆయనలో లేదు. సాతాను గాడు చూచాడు, ఓర్చుకుంటాడా? ఓర్చుకోలేడు. ఎవరైనా భయభక్తులతో ఉంటే సాతాను గాడు ఓర్చుకోలేడు. ఎవరైనా యథార్థంగా ఉంటే సాతాను గాడు ఓర్చుకోలేడు. ఎవడైనా ప్రార్థనా పరుడై ఉంటే ఓర్చుకోలేడు. ఎవరైనా ఏ చెడుతనం అంటకుండా ఉంటే సాతానుగాడు ఓర్చుకోలేడు. పడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆ పడగొట్టడానికి శోధిస్తాడు, శోధించి పడగొడతాడు. వాని పని అదే. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు, పడిపోకుండా ఉండడానికి చూడాలి. ఈ దేవుడైతే పరీక్షిస్తాడు. అబ్రాహామును చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. God tested Abraham. Satan tempted Job. సాతాను యోబును శోధించింది, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎందుకు? అబ్రహాము విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచడం కోసం, అబ్రహాము యొక్క భక్తిని స్థిరపరచడం కోసం, అబ్రహామును ఒక గొప్ప విశ్వాసిగా నిలబెట్టడం కోసం దేవుడు పరిశోధించాడు. సాతానుగాడు శోధిస్తాడు పడగొట్టడానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించు. ఎందుకంటే పడిపోకుండా ఉండడం కోసం. దావీదు దేవునితో అంటున్నాడు, నేను పడిపోకుండా ఉండాలంటే నువ్వు నన్ను పరీక్షించి తెలుసుకో. మన దేవుడు మనలను పరీక్షించే దేవుడు, మనలను పరిశీలనగా చూచే దేవుడు, మనలను పరిశోధించే దేవుడు. నిలవబెట్టడానికి ఏం పరీక్షిస్తాడు? రెండు విషయాలు ధ్యానించాలి. ఏం పరీక్షిస్తాడు, ఏం పరిశీలిస్తాడు, ఏం పరిశోధిస్తాడు? మొదటి విషయాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం, 3వ లైన్, 3వ వచనంలో 3వ లైన్. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. The Lord is testing you. మీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీ దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. మీ దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు. దేనికోసం? దేనికోసం అంటే మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో. God want to know whether you love your God with all your heart, with all your mind, with all your spirit. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవడానికి పరీక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనల్ని అందరినీ ఒక్క ప్రశ్న వేస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించుచున్నావా? నీ జవాబేంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నీవు ప్రేమించుచున్నావా? నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నావా? నీవు దేవుణ్ణి ప్రేమించున్నావా అంటే అందరం ప్రేమించుచున్నాను అని చెప్పగలం. మనం అందరం కూడా నీవు దేవుణ్ణి ప్రేమించున్నావా అని ప్రశ్నిస్తే అందరం ఒక్కసారే ఒకే కంఠంతో ప్రేమించుచున్నాము అని చెప్పగలం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నావా అంటే ఎంతమంది చెప్పగలరు? విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్పిరిట్ డూ యూ లవ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండైన ఆత్మతో దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది? దేవుడు అందరిని చూస్తున్నాడు. దేవుడు అందరి హృదయాలను పరీక్షిస్తున్నాడు. అందరి అంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడు. అందరి మనసులను పరీక్షిస్తున్నాడు. ఎవరైనా ఒక్కరైనా దొరకపోతారా? నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో దేవుణ్ణి ప్రేమించేవారు, విత్ ఫుల్ హార్ట్, విత్ ఫుల్ మైండ్, విత్ ఫుల్ స్పిరిట్ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ ఇప్పుడు పరీక్షించినప్పుడు
మనల్ని అందరినీ ఇప్పుడు పరిశీలిస్తే, మనందరి హృదయాలను, అంతరింద్రియాలను, మనసును పరిశీలిస్తే, నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు ఒక్కరైనా ఆయనకు దొరుకుతారా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. భర్తను ప్రేమించేవారు, భార్యను ప్రేమించేవారు, బిడ్డలను ప్రేమించేవారు, ఉద్యోగాన్ని ప్రేమించేవారు, ఆస్తిని ప్రేమించేవారు, సిరి సంపదలను ప్రేమించేవారు, అందరూ, ప్రతి భార్య భర్తను ప్రేమిస్తుంది, ప్రతి భర్త భార్యను ప్రేమిస్తుంది, ప్రతి భార్య భర్తను ప్రేమిస్తుంది, ప్రతి తల్లి తండ్రి పిల్లలను ప్రేమిస్తారు, ఉద్యోగాలను ప్రేమిస్తారు, స్టూడెంట్స్ విద్యను ప్రేమిస్తారు, పేరు ప్రతిష్టలను ప్రేమిస్తారు, సిరి సంపదలను ప్రేమిస్తారు. వీటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించుతున్నావా? నిండు హృదయంతో, నిండు మనసుతో, నిండు ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం అంటే వీటన్నిటికంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, ఉద్యోగం కంటే, ధనధాన్య సమృద్ధి కంటే, పేరు ప్రతిష్టతల కంటే, సిరి సంపదల కంటే ఎక్కువగా ప్రేమించడం. అలా ఎక్కువగా, వీటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుచున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా అంతరింద్రియాలను, నా హృదయాన్ని, నా మనసును పరీక్షించి పరిశోధించి తెలుసుకో. నీకంటే నేను దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నానేమో, నీకంటే ఎక్కువగా దేన్నైనా నేను ప్రేమిస్తున్నానేమో ఒక్కసారి పరిశీలించి తెలుసుకో. ప్రియమైన దేవుడు, నేనంటాను, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించదగినది ఈ లోకంలో ఏదీ లేదు. దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కెన్ లవ్ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించగలిగింది ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చేవే, దేవుళ్ళు కాకూడదు. భార్య దేవుడిచ్చేది, భర్త దేవుడిచ్చేది, పిల్లలు దేవుడిచ్చేది, ఉద్యోగం దేవుడిచ్చేది, సిరి సంపదలు దేవుడిచ్చేవి. ఇవన్నీ దేవుడిచ్చేవి. గాడ్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇవి దేవుళ్ళుగా మారిపోయారు ఈనాడు, ఇవే దేవుళ్ళు అయిపోయారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఇవన్నీ దేవుడిచ్చేవి కనుక ఇవన్నీ ఇచ్చే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. అర్థమైందా? ఇవన్నీ మనకు అనుగ్రహించే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అలా ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎంతమంది తేల్తారు ఇక్కడ? ఈ సమూహంలో, ఈ ప్రజల్లో, ఇంతమంది ప్రజల్లో భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఉద్యోగం కంటే, ఆస్తి కంటే, సిరి సంపదల కంటే, పేరు ప్రతిష్టల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారు ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు చూస్తే, ఒక్కరైనా దేవుడు కనపడతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని అడుగుతాడు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా? అవును ప్రభువా, ప్రేమించున్నా.
నీ భార్య కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నా. ఇదిగో నువ్వు చేపలు పట్టేవాడివి, నీకు ఒక పడవ ఉంది, వలలు ఉన్నాయి, నీకు పని ఉంది, సంపాదన ఉంది, వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. అవును ప్రభువా, వీటన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. ఇదిగో నీకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఆ ఇంటి కంటే వాకిల కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అవును ప్రభువా, నా ఇల్లు వాకిల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. నీకు తెలుసు ప్రభువా, నువ్వు హృదయాలను పరిశోధించే దేవుడివి, నువ్వు పరీక్షించే దేవుడివి, పరిశీలనగా తెలుసుకునే దేవుడివి. నీకు తెలుసు ప్రభువా. చెప్పగలవా? పేతురు అంటాడు, అంతా నీకు తెలుసు ప్రభువా. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, వెదర్ ఐ లవ్ యు ఆర్ నాట్, విత్ ఆల్ మై హార్ట్ అండ్ విత్ ఆల్ మై మైండ్, విత్ ఆల్ మై స్పిరిట్. నీకు తెలుసు ప్రభువా. మనం ఆ విధంగా చెప్పగలిగే వాళ్ళమై ఉండాలి. నీకు తెలుసు ప్రభువా, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను. అదనమాట విశ్వాసంలో ఎదగడం, మాటలు చెప్పడం కాదు. రెండో విషయాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం 8వ లైన్. 4వ వచనంలో 8వ లైన్. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను అనుసరింతురో లేదో, ఆజ్ఞలను అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై దేవుని ఆజ్ఞలను గైకొంటున్నారో లేదో, ఈ ప్రజలు ఆజ్ఞలను గైకొంటున్నారో లేదో తెలుసుకొనుటకు దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆయన తన ప్రజలను పరిశోధిస్తున్నాడు. వీరు నేనిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారో లేదో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించుట పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. అర్థమైందా? త్రోవ తప్పిపోవడమే పాపం. ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అంటే పాపంలో పడిపోతున్నారని అర్థం. పాపంలో పడిపోతున్నారు అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారని అర్థం. అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవారు పాపంలో పడిపోతున్నారు. ఎవరైతే పాపంలో పడిపోతున్నారో వారు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎవరు దేవునికి దూరం అయిపోతున్నారో వారు నరకాగ్ని గుండానికి చేరువవుతున్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు ద బర్నింగ్ హెల్. అగ్ని గంధకాలతో మండే గుండానికి దగ్గరైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివాడంటే, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఎంత మంచివాడంటే మనం ఎవ్వరం కూడా పాపంలో పడిపోకూడదు. మనం ఎవ్వరం కూడా అగ్నిగుండంలో పడిపోకూడదు. ఆ నరకాగ్నిగుండంలో పడిపోకూడదు. మనం అందరము దేవుని రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడంటే అందరినీ పరిశోధిస్తున్నాడు.
అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూస్తున్నాడు. ప్రతి హృదయాన్ని, ప్రతి మనసును, ప్రతి అంతరింద్రియాన్ని, ప్రతి జ్ఞానేంద్రియాన్ని ఆయన పరిశోధించి చూస్తున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ ఆజ్ఞలు తప్పిపోతామో, ఆజ్ఞలు ఎప్పుడు తప్పిపోతామో, ఎట్లా తప్పిపోతామో, దేవునికి దూరం అయిపోతామేమో అని దేవుడు పరిశీలనగా తన ప్రజలను చూస్తూ ఉన్నాడు, పరీక్షించి చూస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. మంచి మార్గం ఏదో దాన్ని తెలుసుకోవాలి. మంచి మార్గం ఏదో తెలుసుకొని దానిలో నడవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి ఆలోచించుడి, విచారించుడి. మేలు కలుగు మార్గమేది, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. మంచి మార్గాల్లో నడవండి. మంచి మార్గం ఏదో వెతకండి. అన్ని మార్గాలు చూడండి. పురాతన మార్గాలన్నీ చూడండి. అక్కడ నిలిచి చూడండి. మంచి మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. ఆ మంచి మార్గంలో మీరు నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆస్క్ వేర్ ద గుడ్ వే ఈస్ అండ్ వాక్ ఇన్ ఇట్. ఆస్క్ వేర్ ద గుడ్ వే ఈస్ అండ్ వాక్ ఇన్ ఇట్. మంచి మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. ఆ మంచి మార్గంలో నడవండి. మీరు కృతార్థులు అవుతారు. మీకు నెమ్మది దొరుకుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నామో లేదో, మంచి మార్గంలో నడుస్తున్నామో లేదో, త్రోవ తప్పిపోయి తిరుగుతున్నామో లేదో అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. పైనుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచే దేవుడు, మనల్ని కాచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పరీక్షించే దేవుడు, మనల్ని పరిశీలించే దేవుడు, మన అంతరింద్రియాలను జ్ఞానేంద్రియాలను పరిశోధించే దేవుడు. ఎందుకంటే ఆజ్ఞ తప్పిపోకూడదు, ఆజ్ఞలను అతిక్రమించకూడదు, త్రోవ తప్పిపోకూడదు, మంచి త్రోవలో నడవాలి. అందుకని దేవుడు మనల్ని పరీక్షించి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞల్లో నిర్గమకాండం 20వ అధ్యాయం, అక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞల్లో ఏమంటాడంటే, ఎనిమిదవ వచనం, 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఇది ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని మందిరానికి వెళ్ళాలి,
దేవుణ్ణి ఆరాధించాలి. 6 దినాలు నీవి, ఒక్క దినం దేవుని. దేవుడు ఆజ్ఞ పెట్టాడు, 6 దినాలు కష్టపడి పనిచేయి, సంపాదించు, పోషించు. 7వ దినం అది విశ్రాంతి దినం, ప్రభు విశ్రమించిన దినం, ప్రభు ఆశీర్వదించిన దినం. ఆ రోజు నీవు కానీ నీ ఇంట్లో ఎవరు కానీ ఏ పని చేయకూడదు. ఆ రోజు ప్రభువుని ఆరాధించే రోజు. ఆ రోజు ఫంక్షన్లు ఉండకూడదు, ప్రయాణాలు ఉండకూడదు, పిక్నిక్లు ఉండకూడదు, ఏం ఉండకూడదు. అర్థమైందా? ఆదివారం చెప్పండి, ఆదివారం అర్థంగా చెప్పండి. ఆదివారం ఫంక్షన్లు ఉండకూడదు, పిక్నిక్లు ఉండకూడదు, ప్రయాణాలు ఉండకూడదు. ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే ఆరాధించాలి. ఆదివారం చెప్పండి, ఆదివారం పిక్నిక్లు ఉండకూడదు, ఫంక్షన్లు ఉండకూడదు, ప్రయాణాలు ఉండకూడదు. ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణే ఆరాధించాలి. అది దేవుని రోజు. మీరు తప్పిపోయారనుకోండి, ఆజ్ఞని అతిక్రమించినట్టే. తప్పిపోయారంటే ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తారేమో, దారి తప్పిపోతారేమో అని దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరైనా దారి తప్పిపోతారేమో, ఎవరైనా ఆజ్ఞలు తప్పిపోతారేమో. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా అంతరింద్రియాలను పరిశోధించు, తెలుసుకో. నాలో ఏదైనా నీకు అనుకూలం కానిది ఉన్నదేమో తెలుసుకో ప్రభు. నన్ను సరిచేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను సరైన మార్గంలో నడిపించు ప్రభువా. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. అందరం చెప్దామా? యెహోవా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించు.